యేసుప్రభునామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దావీదు సమస్తమును సంపాదించుకోవడం నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవడం మాత్రం కాదు, తాను కన్నీరు కార్చేవాడు, ఏడ్చినాడు ప్రభా. అంత గొప్ప యుద్ధ వీరుడు, యుద్ధశాలి కంట కన్నీరు నీ హృదయాన్ని కదిలించింది ప్రభా. మా జీవితంలో కూడా మేము అంగలార్చే వారంగా మా యొక్క క్షేమం కొరకు, పిల్లల క్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు మేము కన్నీరు గార్చుటకు మాకు నేర్పించి ప్రభువా. ఆయా సందర్భాల్లో మా హృదయం ఎంతో రాతిలాగా కఠినమైపోతా ఉంది, కన్నీరు రావడం లేదు నాయన. హృదయ కాఠిన్యమును బట్టి ప్రభువా బండబారిపోయిన స్థితి మా జీవితంలో ఉంది. మా కన్నులకు కన్నీరు రావడంలే కనుకనే ప్రభువా మేము క్షేమాన్ని పొందలేకపోతున్నాం, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం, సంఘము ఆత్మీయంగా కట్టబడలేకపోతా ఉంది ప్రభువా. అంగలార్పు విద్యను నేర్పుడి, రోదనము చేయ నేర్పుడి అని ఇర్మీయా భక్తుడు జ్ఞాపకం చేసి, కనుక మా జీవితాల్లో మాకున్న సమస్యలు, ఆయా పరిస్థితులు ప్రభువా నీ సన్నిధిలో మేము ఎడబడదోనని పొందుకోగలుగుతాం. మేము కన్నీరు లేకుండా ఫలితం రాదు మా ప్రభువా. మా జీవితంలో అలాగూ మేము నీ సన్నిధిలో ఏడవడానికి నేర్పించి, నీ యొద్ద బతిమాలుకోవడానికి యాకోబు మగసిరి గలవాడై నీతో పోరాడాడు, కన్నీళ్లు గార్చాడు, కనుకనే దీవించబడ్డాడు. మేము కూడా అలాంటి స్థితిలోనికి రావడానికి సాయించి మా ఆత్మీయ జీవితం అలాగుండునట్లుగా సిద్ధపరచు, మా ఆత్మను అలాగ వర్ధిల్ల చేసుకున్నట్టుకు మాకు సాయించి. పౌలు భక్తుడు కూడా కన్నీళ్లతోనూ రోదనతో తను సేవ చేస్తూ వచ్చింది. మీ మధ్యలో మేము ఎలాగూ సేవ చేస్తామో మీరు వింటిది, ఎంతో కన్నీళ్లు కార్చామంటుంది. దేవా, ఇది నాలో అటువంటి పరిచర్య లేదు, అటువంటి వారు లేరు, దుఃఖపడేవారు లేరు, చాటున ఏడ్చేవారు లేరు. మా విషయమై నీవు దుఃఖిస్తున్నావు ప్రభు. మా కఠినత్వాన్ని చూసి, మా మూర్ఖత్వాన్ని చూసి, మా యొక్క లోబడిన స్థితిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావు తండ్రి. మేము నిన్ను దుఃఖపరుస్తున్నాం, కానీ మేము నీ కొరకు దుఃఖపడే వారంగా లేవు. దయతో మన్నించి క్షమించి ప్రభా రోదనం చేయడం మాకు నేర్పించండి. అలాగే మా ఆత్మీయ జీవితాలు కట్టమని ప్రార్థిస్తూ, క్షేమస్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నీ శరీరాన్ని సాదృశ్యమైన రొట్టెలో, నీ రక్తాన్ని సాదృశ్యమైన పాత్రలో యోగ్యంగా పాల్గొనడానికి దయచేయమని యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని యేసు తాను అప్పగించమన్న రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని ఇచ్చాడని చెప్పాను. ప్రేమతోనే మా కొరకే మీరు అప్పగించుకొని మీ రక్తాన్ని చిందించి ప్రభువా మీ శరీరాన్ని అప్పగించినారు. కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు మీరు సమర్పించినారని హెబ్రీ పత్రిక 5లో రాయబడినట్టుగా మీరు కూడా ఈ లోకంలో కన్నీరు గార్చారు, ఏడ్చారు నాయన మానవుడుగా ఉన్నప్పుడు. మేము కూడా అలాంటి కన్నీటి జీవితం మాకు నేర్పించు, అలాంటి దీనత్వం మాకు నేర్పించు. మా అంతరంగములో అటువంటి భారము, మా హృదయంలో అటువంటి వేదన దయచి నీ పాదాలకు అప్పగించుకు యేసుప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. బలవంత సోదరండి.
తలకంటే తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. తలకంటే పైగా కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాకూడదు. కనబడే విధంగా మీ చేయెత్తి చూపించండి. వాక్య వెలుగులో పరీక్షించుకున్నవారు కనబడేటట్టుగా మీ చేయెత్తి చూపించండి. కనబడే విధంగా మీ చేతి చూపించండి. మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర నా రక్తం కొత్త నిబంధన, మీరు దీనిలోనిది పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను. ప్రేమల తండ్రి, నీ రక్తానికి సాదృశ్యమైన పాత్రను బట్టి వందనాలు. మేము నీ కొరకు ప్రభా దుఃఖపడే వారంగా, కన్నీరు గార్చే వారంగా, నీ ఆశీర్వాదాలు పొందుకునే వారంగా, సమస్తమును సమకూర్చుకునే వారంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి. మా జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులు అనుమతించబడినప్పటికీ ఎన్నోసార్లు ప్రభా మా తండ్రి నీ సన్నిధిలో ఏడవక ఇతరుల మీద బాధపడి, ఇతరుల మీద ప్రభా నిందలు వేసి ఎన్నో రకాలుగా బాధ పెట్టి ఇంకా మేము ఇతరులను దుఃఖపరిచే వారంగా ఉంటున్నాం. కానీ నీ సన్నిధిలో మేము దుఃఖపడే వారంగా లేము. ఇది వాస్తవమైన పరిస్థితి. తండ్రి మమ్మల్ని క్షమించి ప్రభా నీ సన్నిధిలో దుఃఖపడి ఏడ్చినట్లుగా మాకు నేర్పించు. అలాగూ సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు, ఆత్మల రక్షణ కొరకు, కుటుంబముల యొక్క క్షేమం కొరకు, బిడ్డల యొక్క రక్షణ కొరకు, అనేక అక్కర్ల కొరకు ప్రభా మేము కన్నీరు గార్చడం మాకు నేర్పించు. నీ నామానికి మాయం తెచ్చుకో. యాకోబులాగా అతడు కన్నీటి విడిచి బతిమాలుకొని ఆశీర్వదించబడినట్టుగా మేము కూడా ఆశీర్వదించబడి సాయం చేయండి. దావీదు కన్నీరు గార్చి సమస్తమును సంపాదించుకున్నట్టుగా మేము కూడా అలాగ సంపాదించుకుంటూ సాయం చేయండి. నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువును స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రొట్టెలో పాలు పొందారో కనబడేటట్టుగా మీ చేతి చూపించండి. తలకంటే పైగా కనబడేటట్టుగా
మీ చేతి చూపించండి, మీ దగ్గరికి పాత్ర తీసుకొని రాబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రజలముగా మేము పాపమునకు అమ్మబడిన స్థితిలో, చెడుతనానికి అమ్మబడిన స్థితిలో ప్రభా మరి కీడు చేయడానికి అమ్మబడిన వారంగా, దోషమునకు అమ్మబడిన వారముగా ఉంటుండగా మీరు మమ్మల్ని ప్రభా విమోచించి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని అమూల్యమైన వ్యక్తిగా ముత్యముగా మీరు కొని నీ ప్రజలు సంఘంలో చేర్చినారు. దేవునికి వందనాలు. అంత మాత్రం కాదు, భూమి మీద నీ కొరకు మా ప్రభువా ఎలాగూ జీవించాలో, ఎలాగూ మేము ఆశీర్వదించబడాలో, ఎలాగూ క్షేమస్థితిని పొందాలో మా ప్రభువా దావీదు సమస్తమును తాను సంపాదించుకోగలిగినాడంటే తాను ఎంతో కన్నీరు గార్చినాడు, దుఃఖపడినాడు, ఏడ్చినాడు. ప్రభా ఓటికుండ వంటి వాడైపోయినాడు. కన్నీరుతో ప్రవాహం వలె తన పరుపు తెల్ల చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మా జీవితంలో కన్నీరు లేకుండా ఆశీర్వాదం లేదు, కన్నీరు లేకుండా విజయం లేదు, కన్నీరు లేకుండా సమకూర్పు లేదు నాయన. కనుక మేము కన్నీరు గార్చి నీ యొద్దలో మేము పొందుకునే వారంగా మాకు అటువంటి విద్య నేర్పించండి. అంగలార్పు విద్య నేర్పించండి, రోదనం చేసేది నేర్పించండి. ప్రభా ఇతరుల మీద ఏడవకుండా నీ సన్నిధిలో ఏడ్చేటువంటి మనస్సు మాకు దయచేయి. అలాగూ తండ్రి నీ సన్నిధిలో దుఃఖపడినట్టుగా మాకు నేర్పించమని ప్రార్థన. నీ యొద్ద నుండి అలాగూ మేము పొందుకునే వారంగా ఉండగలటకు సాయం చేయి. మా జీవితాలను ఆత్మీయంగా కట్టండి, అలాగ నూతనపరచండి, బలపరచండి. సంఘ క్షేమం కొరకు, ప్రజల క్షేమం కొరకు, దేశం యొక్క క్షేమం కొరకు, రాష్ట్రం యొక్క క్షేమం కొరకు నాయన మా ప్రార్థన కన్నీరు ఎంతో అవసరం. కనుక మా తండ్రి నీ కన్నీళ్ళన్నీ నా కవిలలో ఉంచబడ్డాయని ఉంది. కనుక ప్రభా మరి భద్రపరిచిన దేవుడు కనుక మరి మేము ఎంతగా నీ సన్నిధిలో మొరపెట్టాలో మాకు నేర్పించు, సాయం చేయండి తండ్రి. అలాగ సమకూర్చుకొనుటకు, మేము ఆత్మీయంగా కట్టబోటకు, ఆశీర్వదించబోటకు, క్షమాభివృద్ధిని పొందగలుగుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగ ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను అలాగూ నడిపించండి, సాయం చేయండి. ఎందరైతే పరీక్షించుకొని పాల్గొనే స్తోత్రాలు మిగిల్చబడిన రొట్టేసాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సార్వత్రిక సంఘం అలాగూ ఆత్మీయంగా సిద్ధపరచబడు కట్టబొట్టులో సాయం చేయండి దేవా. మరి దశలోనిక చెన్నూరు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘం ఎంతైనా ఆత్మీయంగా క్షమాభివృద్ధి పొందగలుగుటకు సాయం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబంలో క్షేమము దయచేయండి ప్రభా. సంఘం యొక్క క్షేమం కొరకు అనేకులు రోదన చేసేవారిని లేపుతారమని ప్రార్థిస్తుంటున్నాము దేవాలాగు సిద్ధపరచు నడిపించిన ఆయన. ప్రేమగల తండ్రి మా ప్రభా, చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. కొత్త నెల్లూరు మరుస్తున్న బిడ్డలందరినీ కూడా కనికరించండి. ఆయా అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని ముట్టి స్వస్థపడి చెన్నకేశం ప్రభా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచండి నాయన. అలాగే ముత్తాలమ్మను జ్ఞాపకం మంచి ఆరోగ్యం ప్రభా. కొత్త నెల్లూరు నుండి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి ప్రతి కుటుంబము ప్రభా క్షమాభివృద్ధి పొందగలకు సాయించండి. ఈ శాఖన వారి అక్కకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాము. అక్కడ ప్రభా ప్రభుల యొక్క కుటుంబాన్ని, సంసారం ఉన్న వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నాగేశ్వర కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ఆ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కనికరించండి ఆయన. కొకరాపల్లి భవాని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రసాదన కుటుంబాన్ని, ప్రేమతకు మంచి ఆరోగ్యం తెచ్చండి. అలాగూ కాంతమ్మ మోకాలనప్పుడు స్వస్థపరచండి. రాజన్న కుటుంబానికి జ్ఞాపకం ప్రభా. మరేమక్క జయరాజన్నను జ్ఞాపకం చేసుకునండి. అలాగూ ప్రభా యేసరత్న కుటుంబానికి జ్ఞాపకం, అలాగూ ఆ గ్రామంలో ఉన్న వారందరినీ మీరు దర్శించి రక్షించండి ప్రభా. ఆంజనేయుల కొట్టాల శోభక కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. అరుంధతి నగరు అబ్రహ్మయ్య కుటుంబానికి జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రేమల తండ్రి మరి నానాపురంలో ఉన్న బిడ్డలను కూడా కనికరించండి. అబ్రహ్మన్న కుటుంబాన్ని, అలాగూ గంగక్క కుటుంబాన్ని, సీనన్న కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నూతన కార్యం జరిగించి బిడ్డలను కనికరించి
చెన్నూరులో ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. చిన్నమాసపల్లిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ప్రేమల తండ్రి, నమ్మకమైన ప్రభా, మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఉప్పరపల్లి రాజమ్మ మరి ఎంతో బాగలేనని ఫోన్ చేసింది తండ్రి. తనకు మంచి ఆరోగ్యం, కుమారునికి మంచి ఆరోగ్యం ప్రభా, మనకి మంచి ఆరోగ్యం దయచండి. శుభమ్మను జ్ఞాపకం చేసుకో. కొండపేట వెంకట సుబ్బయ్యను జ్ఞాపకం చేసుకో ప్రభా. నూతనంగా వస్తున్న బిడ్డలను కనికరించి రక్షించండి. దేవాన్ని పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. అలాగే చిన్నబాబు నన్ను జ్ఞాపకం చేసుకో, జానను అలాగూ ప్రభా, పేతురను జ్ఞాపకం చేసుకో మా ప్రభా. మరి రథములను జ్ఞాపకం చేసుకో. బలహీనతలు ఉన్న వారిని అందరినీ బట్టి స్వస్థపరచండి. పరిపూర్ణ ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి ప్రభా. రావణపల్లెకు వ్యాన్ వెళ్లకుండా ఎంతో ఆటంకం చేస్తున్నారు, దాని విషయంలో సాయం చేసి నువ్వే ప్రభా మార్గం సరళం చేయండి. అక్కడున్న వారితో నువ్వు మాట్లాడి సంధించి వారిని భయం పుట్టించండి ప్రభా. అక్కడున్న విశ్వాసులందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. మా ప్రేమల తండ్రి, మరి భార్గవకు మంచి ఆరోగ్యం సిద్ధమ్మను, పద్మక్కను జ్ఞాపకం చేసుకో ప్రభా. వైజయంతమ్మను జ్ఞాపకం చేసుకో. ఇంకా ప్రభా గ్రామంలో చూస్తున్న బిడ్డలందరినీ కనికరించము. పేదలకు మంచి ఆరోగ్యం తెచ్చండి. వాళ్ళ భార్యకు కూడా బాగాలేదు తండ్రి, మీరే ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం తెచ్చండి. పెంచలేన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా. అలాగే ఋతు కుటుంబాన్ని, దోరతి కుటుంబాన్ని, ఎబినేజర్ కుటుంబాన్ని, ఆ గ్రామంలో ఉన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకో. సీనన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మనవరాలు తనవి తక్కువ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి కాబట్టి గోపానగరు నాయన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభా శేషగారిపల్లి ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నాయన ప్రతి కుటుంబాన్ని కనికరించు. అలాగే చనుమకపల్లి డేవిడ్ అన్న కుటుంబాన్ని, బిడ్డలను కూడా కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అతని అలాగూ ఆయన ఆయా గ్రామాల నుండి నీ ఇంటికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నూతనంగా వస్తున్న వారిని దీవించండి. మా ప్రభా ప్రతి బిడ్డ యొక్క అవసరత కర తీర్చండి. ఈ వారంలో మా ప్రభా జరగనటువంటి ఆయా పరిచర్యలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. వివాహాలు ఉంటున్నాయి, మీరే తోడుగా ఉండి సహాయపడండి ప్రభా. అలాగూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి వారి పరిచర్యలు సాయం చేయండి. జ్యోతి కెమికల్లో ప్రత్యేకమైన కోరికలు ఉన్నాయి, సాయం చేయండి. సాయంకాలం బేతల్లో ప్రత్యేకమైన కోరికలు సాయం చేయండి ప్రభా. మరి రామ్మోహన్ రెడ్డి సార్ కొరకు, ఆంటీ కొరకు, మరి దినకర్ రెడ్డి సార్ కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి. వారికి కూడా ఉన్న ప్రతి అవసరం తీర్చి మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. అలాగూ గ్రామంలో నుండి వస్తున్న వారిని కూడా కనికరించండి. చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి కాపాడమని ప్రార్థిస్తూ, మా తండ్రి మా తల్లి గుణంగా ఎవరైతే వస్తున్న వారందరి పేరున దీవించి కాపాడమని నీ పాదాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. బయట మరి ఫ్యాన్ అర్త్ అయింది. పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్లు అర్త్ జరిగింది. అది షాక్ కొడతా ఉంది. గేటు కానీ అక్కడ గ్రిల్ కానీ పట్టుకున్నప్పుడు కొంతమందికి షాక్ కొడతా ఉంది. 2 వారాల నుంచి ఇది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు. రేపు వారం ప్రవచితమే దాన్ని రిపేర్ చేపిస్తాము. కాబట్టి ఎవరు కూడా వేయొద్దు అండి. వేసినట్లయితే అది ఎవరికన్నా అర్థ కొడుతుంది. బయట ఉన్న ఫ్యాన్లు ఆఫ్ చేస్తారు. దయచేసి ఎవరు కూడా వేయొద్దని మనవి చేస్తున్నాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన కానుకలు ఈవులు ప్రభువుకు సమర్పిస్తాం. విలపింతువా నెహెమ్యావలే 601. కొన్ని పుస్తకాల్లో 590, కొన్ని పుస్తకాల్లో 601. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే, విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో, కూర్చుండి దుఃఖముతో
ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మైక్యం కోల్పోతిమి. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యం కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. ఎటు చూచిన ప్రభు ఇల్లు పడిపోయెను, ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి. విలపింతువా నేమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. చూచను నెహెమ్యావలే హృదయంబుల సింబుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. నెహెమ్యావలే హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభు ఇంటిని కట్టేదమా. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. విలపింతువా నెహెమ్యావలే, విలపింతువా ఎజ్రావలే. కూర్చోండి దుఃఖముతో ఉపవాసముతో, కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. పడిపోయిన ప్రభుని ఇంటిని గూర్చి విలపింతువా. వార కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగే కార్యక్రమాలు ఈ దినము సాయంకాలం 4 గంటలకు యవనస్తుల కూడిక, సాయంకాలం 7 గంటలకు సువార్త కూడిక. కడప బేతేలు ప్రార్థన మందిరం ప్రకాష్ నగర్లో ఉంటుంది. ప్రతి 3వ ఆదివారము మనకు బేతేల్లో ప్రత్యేకమైన కూడిక ఉంటుంది కాబట్టి ఈ దినము కూడా ప్రకాష్ నగర్లో ఉన్న బేతేల్లో ప్రత్యేకమైన ప్రత్యేకమైన కూడిక అనగా 4 గంటలకు యూత్ మీటింగు, 7 గంటలకు సువార్త కూడిక. వ్యాన్ కొరకు వచ్చేవాళ్ళు ముందుగానే మాకు తెలపాలని మనవి చేస్తున్నాం. తిరిగి సోమవారము ఉదయం 6 గంటలకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు సంఘ ప్రార్థన, బుధవారం సాయంకాలము గ్రామాల పరిచర్య, కొత్త నెల్లూరు, చిన్నమాసపల్లి, శేషయ్యగారిపల్లి. బేస్తవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్నం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సహోదరులకు కూడిక. శనివారము ప్రత్యేకమైన కూడిక జ్యోతి కెమికల్స్లో ఏర్పాటు చేయబడింది. జ్యోతి కెమికల్ శాలెం ప్రార్థనా మందిరంలో శనివారము ఉదయం 10 గంటలకు
సిల్వర్ జూబ్లీ ప్రత్యేకమైన కూడిక, సాయంకాలం 3 గంటలకు ప్రత్యేకమైన కూడిక, రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక. కనుక శనివారం అంతా కూడా జ్యోతి కెమికల్స్లో ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. వచ్చేవారు ముందుగా తెలపాలని మనం చేస్తున్నాం. తర్వాత ఆదివారం కూడా మరి సాయంకాలం 3 గంటలకు యవనస్తుల కూడిక అన్ని అనుబంధ సంఘాలకు, రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక అన్ని అనుబంధ సంఘాలు. కనుక శనివారము, ఆదివారం మధ్యాహ్నము, సాయంకాలము మరి శాలెములో జ్యోతి కెమికల్లో ప్రత్యేకమైన కూడికలు, సిల్వర్ జూబ్లీ మీటింగ్స్ ఏర్పాటు చేయబడినాయి. అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వచ్చేవారు ముందుగా తెలపండి. వ్యాను శనివారం వెళ్తుంది, ఆదివారం మధ్యాహ్నం మరి వెళ్తుంది కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. దీని కొరకు వర్తమానికులుగా మరి ఆనందరాజు అంకులు బేర్షబా కడప, అలాగే జీవన్ ప్రమోదన్న హెబ్రోన్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు. కనుక అందరినీ కూడా ప్రేమతో వారు ఆహ్వానిస్తుంటున్నారు. వచ్చే ఆదివారం మనము యథావిధిగా 9:30 గంటలకు ఆరాధన కొరకు చేరి వస్తాము. వచ్చే ఆదివారం వంట పరిచర్య సహోదరి విజయమ్మ, సహోదరి సుజన, సహోదరి మార్గరేటు, సహోదరి రత్నాక. జ్ఞాపకం పెట్టుకోండి. మరి కొన్ని వివాహాలు ఉంటున్నాయి. వివాహ ప్రకటనలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఈ నెల అనగా 23వ తారీఖు శుక్రవారం, 23 శుక్రవారము ఉదయం 10:30 గంటలకు మరి సహోదరుడు బాలరాజు, సహోదరి కీర్తి వీరి వివాహము మరి ఎంఎన్ ఫంక్షన్ హాల్, ఇది వచ్చేసి వినాయక నగర్ దగ్గర మరి రైట్ సైడ్లో ఉంటుంది. మన ఆలంకనపల్లి వైపుగా దాటిన తర్వాత ఎంఎన్ ఫంక్షన్ హాలు, వినాయక నగర్ దగ్గర మరి సహోదరుడు బాలరాజు, సహోదరి కీర్తి వీరి యొక్క వివాహము మరి జరిగించబడుతుంది. మనల్ని ఆహ్వానించేవారు దవనం అబ్రహామన్న, సహోదరి దవనం భాగ్యమ్మ, చిన్నమాస్పల్లి మరి గ్రామము చెన్నూరు మండలం కడప. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. బాలరాజు మన గుర్తు ఎవరంటే రమేష్ అన్న, వారి అక్క పేరేంది అమ్మా, నీ పేరేంది అమ్మా? శారద, కొన్నిసార్లు మాతిమరుపు. శారద రమేష్ వారి శారదక్క వాళ్ళ అన్న బాలరాజు వివాహం ఉంటుంది. మనల్ని అందరినీ కూడా వారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. 23వ తేదీ 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ రోజే. ఇంకొక వివాహము మరి ఒంటిమిట్ట సహోదరుడు ప్రభాకర్, ఒంటిమిట్ట బాధ్యత గల సహోదరుడు ప్రభాకర్, విజయ్ కుమారి వారి యొక్క కుమారుడు అనిల్ కుమార్, దివ్య వారి యొక్క వివాహము 23వ తారీఖున మరి ఉప్పరపల్లి మాధవరం గ్రామంలో, ఉప్పరపల్లిలో అక్కడ కళ్యాణ మంటపంలో ఈ యొక్క వివాహము జరిగించబడుతుంది. సోదరుడు ప్రభాకర్ అన్న తన కుమారుని వివాహానికి 23వ తేదీ శుక్రవారం మధ్యాహ్నము ఈ వివాహం కొరకు మనలందరినీ కూడా మరి ఆహ్వానిస్తుంటున్నాడు. కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి, పాలు పొందండి. తర్వాత ఇంకొక వివాహం అదే రోజు ఉంటున్నది, 23వ తారీఖునే. మరి సోదరుడు ఆనంద్ అన్న, సహోదరి కమలమ్మ వారి కుమారుడు ఐజక్ పిలుపు, వీళ్ళు వచ్చేసి కాజీపేట పత్తూరు ఆనంద్ అన్న అంటారు. కనుక వారి కుమారుడు ఐజక్ పిలుపు వారి మరి ప్రియాంకతో 23వ తారీఖు శుక్రవారమే బేతేలు ప్రార్థనా మందిరం ప్రకాష్ నగర్లో బేతేల్లో ఈ వివాహం జరిగించబడుతుంది. ఈ వివాహానికి కూడా మనల్ని అందరినీ కూడా సోదరుడు ఆనందన్న, సోదరి కమలమ్మ మనల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించవలసిందిగా మనవి. ఈ 3 వివాహాలు ఉన్నాయి, 3 దాంట్లోకి పోవాలా. కనుక ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమల పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమునకు స్తోత్రాలు. నీ ప్రజలముగా నీ మందిరాలను చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు, సమయం ఇచ్చారు. నాయన నీకు వందనాలు. నాయన నిన్ను పాటల ద్వారా మయంపరచుటకు, ఆరాధనలో నిన్ను హృదయమారా స్తుతించి ఆరాధించుటకు, అలాగే యోగ్యమైన విధానం పరీక్షించుకుని పాలు పొందుటకు నీ వాక్యపు వెలిగిచ్చారు. మీకు స్తోత్రం. ఎంత దినాల్లో మాకు ఏదైతే అవసరమో దాన్ని మేము పొందుకొని క్షేమము నెమ్మది పొందగలుగుటకు సహాయం చేయండి దేవా. అలాగూ మా ఆత్మీయ జీవితాలు కట్టుతురమ్మని ప్రార్థిస్తున్నాం. చెరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి మా ప్రభువా. మరి ఈ వారంలో జరిగించబడే వార కార్యక్రమాలన్నింటిలో కూడా తోడైండి, సహాయం చేయండి. సోదరుడు ఆనందన్న, సోదరి కమలమ్మ వారి కుమారుడు ఐజక్ పిలుపు యొక్క వివాహంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే మా తండ్రి మాధవరం ప్రభాకరన్న విజయ్ కుమార్ యొక్క వారి కుమారుడు అనిల్ కుమార్ వివాహంలో కూడా మీరు సాయం చేయండి. అలాగే మా ప్రభువా ప్రేమల తండ్రి చిన్నమాసపల్లి మరి అబ్రాహ్మణ భాగ్యమ్మ వారి కుమారుడు బాలరాజు వివాహంలో మీరు సహాయం చేయండి. ఈ వివాహములన్నింటిలో కూడా మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా ఈ వార కార్యక్రమాలన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. నీ ప్రజల ఇంటికి తీసుకొచ్చిన కానుకలను దీవించి మదనలు సమృద్ధించండి, ప్రతి అక్కర తీర్చండి. ప్రభువా ఎవరైతే ఎటువంటి అనారోగ్యంలో ఉన్నారో, ఎటువంటి సమస్యలు ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు ప్రతి బిడ్డకు తోడుగా ఉండు. ఈ సెలవుల్లో ప్రభువా మరి ఆయా ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేయబడిన వాటన్నిటిలో కూడా తోడుగా ఉండి సాయం చేయండి. చిన్నపిల్లలందరినీ మీ కాపుదల భద్రత కింద ఉంచండి నాయన. తండ్రి సెలవు దినాల్లో ఎవరు కూడా నాయనగా అటు ఇటు వెళ్ళి నష్టపోకుండా బిడ్డల చుట్టూ నీ కాపుదల భద్రత ఉంచి కాపాడు ప్రభువా. ఫిబ్రవరి హైదరాబాద్లో కూడా 27వ తారీఖున యూత్ క్యాంప్ ఉంది. మీరే సాయం చేసి మీరే మయం పొందమని ప్రార్థిస్తుంటున్నాం. సమస్తమును మీరు చక్కగా జరిగించి మీ నామనికి మయం తెచ్చుకోమని, చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మా భోజన సావాసాన్ని దీవెనకరంగా చేయండి. మిగిలిన సమయాన్ని దీవించమని ప్రార్థిస్తూ సండే స్కూల్ పరిచయలో, ఆయా వంట డ్యూటీలో, చెప్పుల స్టాండ్లో, ఆయా పనుల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉన్నారు. వందనాలు చెల్లించుకుంటూ చేయబడిన పరిచయం అంతటిని నీరు కట్టి ఫలింప చేయమని, నీ బిడ్డలందరూ తిరిగి వెళ్తున్నారు, వారితో కూడా మీ సన్నిధి ఉంచి కాపాడు. ఈ వార పరిచయాలన్నింటిలోనూ ఈ వారం అంతట్లో నీ కాపుదల భద్రత తెచ్చి కాపాడమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని నన్ను సావాసం చేయని మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడెల్ల సదాకాలం తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. లేచి పక్కకు జరిగినట్లయితే చేపలు తీసేస్తారు. భోజనం